వెల్కమ్ టు రాజనీతి. ఇవాళ హైదరాబాద్లో తీన్మార్ మల్లన్న క్యూటీవీ కార్యాలయం మీద కల్వకుంట్ల కవిత అనుచరులైన కొంతమంది దుండగులు దాడి చేశారు. ఈ దాడి చాలా తీవ్రంగా జరిగింది. మల్లన్న గన్మెన్ల కాల్పులు కూడా జరిపారు. కొంతమంది గాయపడ్డారు. మల్లన్న ఏం తప్పు చేశాడు అంటే కవిత మీద తీవ్రంగా విమర్శలు గుప్పించాడు. దానికి కవిత ఆగ్రహించింది. తెలంగాణ జాగృతికి సంబంధించిన వాళ్ళు ఆ కార్యాలయం మీద దాడికి వెళ్ళారు. ఆయన ఏమన్నారంటే బీసీ రిజర్వేషన్ గురించి కవితకి ఏంటి సంబంధం, ఆమెతో మనకు కంచం పొత్తుందా మంచం పొత్తుందా అన్నాడు. దానికి కవిత తీవ్రంగా ఆగ్రహం చెందారు. తీన్మార్ మల్లన్న ఏమంటారంటే బరాబర్ నేను నా కామెంట్ కట్టుబడి ఉన్నాను. ఇది తెలంగాణలో ఉన్న సామెత. కంచం పొత్తు అంటే బంతి భోజనం, మంచం పొత్తు అంటే పెళ్లి సంబంధం. అలాంటివేమీ లేవు కదా బీసీలకి కవితకి, అందుకే ఆ మాట అన్నానని చెప్తున్నారు. కవిత మాత్రం అతను వ్యాఖ్యలు క్షమించరానివి, అతని మీద చర్యలు తీసుకోవాలి, రాజకీయాల్లో మహిళలు రాణిస్తూ ఉంటే ఓర్చుకోలేరు, ఇలా దాడి చేస్తూ ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వం వెంటనే తీన్మార్ మల్లన్న మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని ఆమె డిమాండ్ చేస్తున్నారు. బాగానే ఉంది, కాకపోతే అది తెలంగాణ సామెత, ఇది తిట్టు కాదని ఆయన చెప్తున్నాడు. సరే, దానికే కవిత అంతలావని ఫీల్ అయితే ఉద్యమ సమయంలో ఆ తర్వాత ఈ కవిత తండ్రి కేసీఆర్, ఈవిడ బావ హరీష్ రావు, వీళ్ళు ఆంధ్ర నాయకుల్ని, తెలంగాణలోనే ఉన్న ప్రత్యర్థి పార్టీలైన తెలంగాణ నాయకుల్ని, ఆంధ్ర ప్రజల్ని ఘోరాతి ఘోరంగా దూషించారు, బూతులు తిట్టారు. దీనికి ఎన్ని కోట్ల మంది మనస్తాపానికి గురై ఉంటారు? దీనికి ఎన్నిసార్లు దొరగడి మీద దాడి చేయాలి? దీనికి ఎన్నిసార్లు దేహశుద్ధి చేయాలి? వీళ్ళు చేస్తే పూజ, ప్రత్యర్థులు చేస్తే భూత. ఇప్పుడు శుద్ధులు చెప్పే కవితకి అప్పుడు తండ్రికి చెప్పొచ్చు కదా, లేదా తను మాట్లాడకుండా ఉండొచ్చుగా. కవిత కూడా వాగింది. మొన్ననే ఆంధ్ర వాళ్ళ బిర్యానీ గురించి మాట్లాడింది. అంటే మీరు మాట్లాడితే నోటికి హద్దు అదుపు ఉండదు, ప్రత్యర్థి మాట్లాడితే మాత్రం కొంపలు అంటుకుపోయినట్టు లబోదిబ్బో అంటారు, గొడవ చేస్తారు, దాడులు కూడా చేస్తారు. మొన్నటికి మొన్న పక్షం రోజుల క్రితం మహా టీవీ కార్యాలయం మీద దాడి చేశారు. మహా టీవీలో కేటీఆర్ క్యారెక్టర్ని కించపరుస్తూ థంబ్నెయిల్స్ పెట్టారని దాడి చేశారు. ఆ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు మీడియా సంస్థలన్నిటికీ ఇదే గతి పట్టిస్తామని. అంటే ఏమనుకుంటున్నారు, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఫాసిస్ట్ పాలనలో ఉన్నామా? తెలంగాణలో ఒక ఫాసిస్ట్ మాఫియా శక్తిలాగా ఈ కేసీఆర్ ఫ్యామిలీ తయారైంది. ఈ తెలంగాణ అనేది మా కోసమే అన్నట్టు వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఉద్యమ సమయంలో అధికారంలో ఉన్న 10 ఏళ్ళు చలాయించారు, కానీ మొన్న ప్రజలు ఓడగొట్టారు. దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదో ఒక రకంగా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ఇక్కడ కవిత కేసు అనేది స్పెషల్ కేసు అనమాట. ఎందుకంటే ఇప్పుడు సొంత పార్టీలో ఆదరణ లేదు, నిరాదరణకు గురైంది, తండ్రి దగ్గరికి రానిట్లా, అన్న అసలు ఆ పొడ గిట్టదు అన్నట్టుగా ఉన్నాడు. దాంతో ఆమెకి ఏం చేయాలో అర్థం కావట్లా. ఉనికి కోసం పోరాడుతుంది, గుర్తింపు కోసం పోరాడుతుంది. అటు కాంగ్రెస్లో చేరదామంటే వాళ్ళు దేకట్లా, ఇటేమో బీఆర్ఎస్ దగ్గర రానిట్లా. దాంతో ఒక రకమైన గందరగోళం ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడతా ఉంది. ఏదో ఒక రకంగా ఉనికిని నిలుపుకోవాలంటే వార్తల్లో ఉండాలంటే ఇలాంటి పనులు చేయాలి. సరిగ్గా అక్కడ అంటే ఎలాంటి పరిస్థితి ఉందంటే వీళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు కూడా ఉంటారు, ఈ దాడులను ప్రోత్సహించే వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు, వీళ్ళ కోసం ఎంతటికైనా తెగించేవాళ్ళు ఉంటారు, కేసులు ఎదుర్కొంటామని కూడా అంటారు, వీరాభిమానులుగా ఉంటారు. వీరాభిమానులు అంటే బానిసలే లెక్క. మంచి చెడు విచక్షణ ఆలోచించకుండా నాయకుడు ఏది చెబితే అది కరెక్ట్ అనేవాళ్ళు బానిసలు. ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత, ఘోర పరాజయం తర్వాత ఏదో ఒక విధంగా మళ్ళీ పట్టు నిలుపుకోవటానికి ఓడిపోయిన నెల రోజుల నుంచే మొదలుపెట్టాడు హడావుడి. బెదిరింపులు, దాడులు ఇవన్నీ మొదలైనవి. అధికారులను పేర్లు పెట్టి హెచ్చరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. క్యాడర్ వేట కొడవళ్లతో వీరంగాలు ఆడుతుంది, రఫా నరికేస్తూ ఉంటుంది, డ్యాన్సులు వేస్తున్నారు కొడవళ్ళు చూపిస్తూ, ఫ్లెక్సీలు పెట్టి చెప్తున్నారు. పేరు నాని లాంటి వాళ్ళు డైరెక్ట్గా చెప్పొద్దు, చీకట్లో వేసేసేయండి అని చెప్తున్నారు. విపక్షంలో ఉండగా ఘోరంగా ఓడిపోయినప్పుడే ఇంత చేస్తుంటే రేపు అసలు వీళ్ళు అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి అని సామాన్య ప్రజలు భయపడుతున్నారు, సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాకపోతే ఏంటంటే అక్కడ తెలంగాణలో అయినా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయినా ఒక సెక్షన్ వీళ్ళని ఫాలో అవుతుంది గుడ్డిగా. అదే ఆందోళనకరం. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, ఆటవిక యుగంలోకి వెళ్తున్నాం అనిపిస్తుంది. చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది వీళ్ళని ఫాలో అవుతున్నారు. అంటే ఎటు నుంచి ఎటు వెళ్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత దౌర్భాగ్యకరమైన పరిస్థితులు అయితే లేవు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు వ్యతిరేకించిన వాళ్ళ మీద దాడులు చేయటం, లేదంటే తీవ్రమైన విమర్శలు చేయటం, చంపుతాం పొడుస్తాం అని చెప్పటం. ఇవాళ రాజకీయాలు చూస్తే ఎవరైనా సీనియర్లు
గతంలో రాజకీయాల్లో కీలకంగా ఉన్నవాళ్ళు కూడా దుఃఖించాల్సిన పరిస్థితి. ఏంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది తెలుగు ప్రజలకని. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండి మనం మంచి కోసం, మంచి సమాజం కోసం, మంచి ఫ్యూచర్ కోసం ఎవరు పని చేస్తారో వాళ్ళకే ఎన్నికల్లో ఓటేయాలి. వాళ్ళనే అధికార పీఠం మీద కూర్చోబెట్టాలి. అలా చేసినప్పుడు మనం అదృష్టవంతులం అవుతాం. అలా కాకుండా పొరపాటున ఇలాంటి వాళ్ళు గద్దెక్కితే 2 తెలుగు రాష్ట్రాలు అంధకారంలో మగ్గిపోవాల్సిందే. Like, share and subscribe to Rajaniti channel.